ఎలా ఉంటే ఇప్పుడు అమ్మాయి ఏమంటారు స్వగౌరవం చూసుకోవాలా, ఆత్మగౌరవం చూసుకోవాలా? లేదు అని అంటే కాస్త తగ్గి ఏముందిలేండి నలుగురితో పాటు నారాయణ ఆయనే చూసుకుంటారు కదా అన్నట్టు ఉండాలా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ప్రజెంట్ జనరేషన్ మేడం. దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఫ్యామిలీ వాల్యూస్. ఓ పక్కన ఏమంటారు, కుటుంబ వ్యవస్థ నిలబడడానికి ఆడవాళ్ళు మగవాళ్లతో ఏకీభవిస్తూ ముందరకు వెళ్ళాలి. అలాగే ఆడది ఎంత శక్తివంతమైతే కుటుంబం అంత బాగుంటుంది అనే కుటుంబ వ్యవస్థ. కానీ అది బయట నుంచి చూడడానికి మాటలు చెప్పడానికి సరిపోతే కానీ ప్రాక్టికల్గా 4 గోడల మధ్య ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. అండ్ అవతల వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఈ పోస్ట్ మ్యారిటల్ ఐడెంటిటీ క్రైసిస్ ఎప్పుడైతే మొదలవుతున్నాయో, ఐడెంటిటీ ఇష్యూస్, అక్కడ స్లోగా మహిళ తనను తాన్ని లూజ్ అయిపోతుంది. ఇంకంతే నేను అయిపోయా అన్న మైండ్కో థాట్ వెళ్ళిపోతుంది. పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు కనేసాను, ఇంకేం లేదు, జీవితం అయిపోయింది. తర్వాత అప్పుడు వరకు ఫోకస్లో లేని తను సడన్గాను చుట్టాలు, అత్తగారు, మామగారు, ఆడబడుచులు అందరు ఫోకస్ లైట్లోకి వచ్చేటప్పటికి ఎంత కాన్ఫిడెంట్ ఉమెన్ అయినానండి, తన కాని పరిస్థితుల్లో తను తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఎన్విరాన్మెంటల్ అడ్జస్ట్మెంట్ క్రైసిస్లో తను తాను అర్థం చేసుకోలేక, చుట్టూ ఉన్న ఫ్యాక్టర్స్కి అడ్జస్ట్మెంట్ అవ్వలేక, సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోలేక